హస్తినాపురానికి రాజైన శాంతనుడు గంగానది తీరంలో గంగాదేవిని చూశాడు. ఆమె రూపానికి మంత్రముగ్ధుడై పెళ్లి చేసుకోమని అడిగాడు. అప్పుడు గంగాదేవి ఒక షరతు పెట్టింది. ఏం చేసినా నన్ను ప్రశ్నించుకోడు, ఒప్పుకుంటేనే నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అంది. శాంతనుడు అంగీకరించాడు. వారిద్దరికీ బిడ్డలు పుడుతూనే గంగాదేవి వారిని నదిలో ముంచి వేయసాగింది. 7గురిని అలా తీసుకుపోయింది. 8వ బిడ్డ పుడితే శాంతనుడు ఆగలేకపోయాడు. ఇది ఎందుకు చేస్తున్నావు అని ఆపేశాడు. అప్పుడు గంగాదేవి తన రహస్యం చెప్పింది. వీళ్ళంతా వసువులు, శాపం వల్ల భూమిపై పుట్టారు. నేను మళ్ళీ వీరిని విముక్తి చేశాను. కానీ నువ్వు నన్ను అడిగినందుకు ఇక నేను వెళ్ళాలి అని అంది. ఆమె బిడ్డను వదిలి వెళ్ళిపోయింది. ఆ 8వ బిడ్డే మహాభారతంలో అమోఘుడైన వీరుడు భీష్ముడయ్యాడు.